Welcome to Sainika. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు మనం అగ్నివీర్లో భాగంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మరి దీంట్లో 30 నుంచి 50 వరకు అంటే 20 క్వశ్చన్స్ ఏముంటాయి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ చూడండి చాలా ఈజీగా ఉన్నాయండి. ఓకేనా, చాలా చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు. మరి మనం కూడా దాన్ని బేస్ చేసుకొని మీకు కోర్స్ మేము ఏ విధంగా ఇచ్చాం సార్ అంటే చాలా ఈజీగా ఉండే విధంగా మీకు ఏ లెవెల్ వరకు అవసరమో మిమ్మల్ని ఎంతవరకు క్వశ్చన్లు అడుగుతాడో వాటిని బేస్ చేసుకొని మాత్రమే మనం క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, మీకు ఇచ్చే కోర్సు కానీ లేకపోతే క్వశ్చన్స్ అయినా సరే మనం మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి, సో నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ రావడానికి అవకాశం ఉందనేది మనం కనుక్కొని వాటిని బేస్ చేసుకొని మాత్రమే మనం క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి. ఓకేనా, మీరు క్లియర్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. ఓకేనా, మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే క్వశ్చన్ నెంబర్ 31 అర్థమెటిక్ లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ కదా. సో చూద్దాం, చూడండి ఏమంటున్నాడు. ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఏ విలేజ్ 5:3. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ 800 మేల్స్ అండ్ ది విలేజ్ దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. మరి చూడండి ఒక విలేజ్ లో మేల్స్ ఫీమేల్స్ ఉన్నారంట. మరి ఇక్కడ రాద్దాం. మరి కొంతమంది ఏమో మేల్స్ ఉన్నారంట, మరి ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారు అంటే ఫీమేల్స్ ఉన్నారంట. మరి వాళ్ళ మధ్య రేషియో ఇచ్చాడు. మరి మేల్స్ కి ఫీమేల్స్ కి మధ్య రేషియో ఎంత అంటే 5:3గా మాట్లాడుతున్నాడు. అంటే మేల్స్ ఏమో 5 పార్ట్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఏమో 3 పార్ట్స్ ఉన్నారు. మరి టోటల్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నారు అంటే 8 పార్ట్స్ ఉన్నారు. మరి వాడు క్వశ్చన్స్ లో మనకి దేని మెన్షన్ చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు, దేర్ ఆర్ 800 మేల్స్. మరి మేల్స్ ఎంతమంది ఉన్నారంట 800. మరి ఇక్కడ మేల్స్ మనం చూస్తే మేల్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నారు 5 పార్ట్స్. మరి 5 పార్ట్స్ వాల్యూ 800 అయితే మరి ఫీమేల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు 3 పార్ట్స్ ఉన్నారు. కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్, అవునా కాదా? మరి చూడండి మేల్స్ 5 పార్ట్స్ వాల్యూ 1800 అయినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ రాద్దాం. మరి మన దగ్గర ఉన్న 5 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 1800 అయినప్పుడు 800 అయినప్పుడు మరి ఫీమేల్స్ జస్ట్ 3 పార్ట్స్ ఉన్నారు కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి చూడండి ఏ టేబుల్లో కట్ అవుతుందో 5 టేబుల్లో కట్ చేద్దాం. 5 దీంట్లో 5 16s 18 కాబట్టి దాని పక్కన 80 కాబట్టి దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 16 × 3 ఎంత అవుతుంది 48. దాని పక్కన ఇంకొక 0 ఉంది కాబట్టి 480గా మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ విలేజ్ లో ఉన్న మేల్స్ వచ్చేసి ఎంత అంటే 800. మరి ఒకవేళ ఫీమేల్స్ కావాలంటే ఎంత చెప్తున్నాడండి జస్ట్ 480. మరి ఎక్కడుంది సార్ 480 అంటే ఎక్కడుందండి 480 ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. మరి 32 క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 7 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా. మరి మనకి స్పియర్ ఇచ్చేసాడు, స్పియర్ లో సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. మరి క్వశ్చన్ లో వాడు మనకి ఏమి ఇచ్చాడు రేడియస్. మరి రేడియస్ ఎంతో ఇక్కడ రాద్దాం. మరి రేడియస్ r ఇజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్. మరి వాడు మనల్ని ఏమడుగుతున్నాడు సర్ఫేస్ ఏరియా. మరి స్పియర్ లో సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా మనకు ఐడియా ఉండాలి. ఫార్ములా తెలిస్తే ఆన్సర్ అనేది సెకండ్స్ లో అయిపోయింది. మరి ఫార్ములా చూడండి, సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే 4πr² అనేది మనకున్న ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసేసి విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. మరి చూడండి మరి 4 కాబట్టి 4ని 4 అనే రాద్దాం. మరి పై అంటే ఎంత 22/7. నెక్స్ట్ రేడియస్ r², r అంటే ఎంత 7 సెంటీమీటర్స్ కదా, వాడే ఇచ్చాడు కదా. సో 7 × 7. సో ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి 7కి 7 క్యాన్సిల్. 4 × 22 అంటే ఎంత అంటే జస్ట్ 88. ఇక్కడ ఎంత మిగిలిపోయింది 7 మిగిలిపోయింది. ఇంటూ 7 చేద్దాం. 88 × 7 చేద్దాం. ఎంత ఆన్సర్ వచ్చిందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకుందాం. 7 8s ఎంత అంటే 56. మరి 56 కాబట్టి చూడండి 56లో 6 ఇక్కడ రాసి 5 పక్కన పెట్టేశాను.
నెక్స్ట్ మళ్ళీ చూడండి 7 8s 56. మరి 56కి ఆల్రెడీ ఇక్కడ 5 మిగిలిపోయింది కదా, 56కి 5 కలిపితే ఎంత అంటే 61. సో 616 సెంటీమీటర్ స్క్వేర్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి 616 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడుంది సార్ అంటే మరి ఎక్కడుందండి, 616 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 33 అంటే థర్డ్ క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ 25 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 13. ఫైండ్ ది 2 నెంబర్స్. ఓకేనా, దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఓకేనా, మీరు కాన్సెప్ట్ ఒకసారి చూసినట్టయితే నెంబర్ సిస్టంలో దీని గురించి మాట్లాడుకున్నాం. మరి వీడి దగ్గర ఒక 2 నెంబర్స్ ఉన్నాయంట. ఒక నెంబర్ బిగ్ నెంబర్ అనుకుంటాను, ఒక నెంబర్ స్మాల్ నెంబర్ అనుకుంటాను, అంతే కదా. లేదు అంటే నార్మల్గా రాద్దాం, ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. మరి ఆ 2 నెంబర్స్ యొక్క టోటల్ ఎంత అని చెప్తున్నాడండి, టోటల్ 25 అంట. మరి ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్, మరి ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అంటే ఫస్ట్ నెంబర్ మైనస్ సెకండ్ నెంబర్. మరి ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నాడు అంటే జస్ట్ 13 అని చెప్తున్నాడు. అంటే 2 నెంబర్స్ టోటల్ తెలుసు, నెక్స్ట్ ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ తెలుసు. ఓకేనా, మనం ఏం చేస్తాం, ఇలా కట్ చేస్తాం, అదంతా చేయొద్దండి. ఓకేనా, మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాము అంటే ఏవైనా 2 నెంబర్స్ టోటల్, నెక్స్ట్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు తెలిసినప్పుడు బిగ్ నెంబర్ కావాలి. సో ఎప్పుడైతే నాకు బిగ్ నెంబర్ కావాలో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ రెండింటిని కలిపి బై 2 చేస్తాను. మరి ఆ 2 అంటే 25 ప్లస్ 13, 25 ప్లస్ 13 బై 2. 25 ప్లస్ 13 అంటే ఎంత అంటే జస్ట్ 38. మరి 38 బై 2 అంటే ఎంత అని చెప్పొచ్చు అంటే 19. అంటే ఒక నెంబర్ 19. నెక్స్ట్ ఒకవేళ స్మాల్ నెంబర్ కావాలనుకోండి, దానికి కూడా మనం షార్ట్ కట్ చెప్పుకున్నాం. మరి స్మాల్ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం, వాటి మధ్య డిఫరెన్స్. మరి 25 మైనస్ 13 వాటి మధ్య డిఫరెన్స్ తీసుకొని బై 2 చేయాలి. మరి 25కి 13కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ 12. మరి 12 బై 2, మరి 12 బై 2 అంటే మనం ఎంత అని చెప్పొచ్చు అండి, 6 అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక నెంబర్ ఏమో 19 ఉండాలి, మరి ఇంకొక నెంబర్ ఏమో 6 ఉండాలి. 19 అండ్ 6. మరి 19 అండ్ 6 ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఎక్కడ ఉన్నాయండి, ఆప్షన్ డిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా మాత్రమే మనం ఆన్సర్ తీసుకోవాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే దీన్ని మైనస్ అని చెప్పేసి, దీన్ని ప్లస్ అని చెప్పేసేసి, దీన్ని మైనస్ అని చెప్పేసేసి ఈ రెండింటిని కట్ చేసి ఈ రెండింటిని యాడ్ చేసి అలా తీసుకుంటారు. అది మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, సో బిగ్ నెంబర్ కావాలి అంటే ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. స్మాల్ నెంబర్ కావాలంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని బై 2 చేయాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి సంబంధించిన ప్రొసీజర్ మనం ఆల్రెడీ అంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 34 ఏమంటున్నాడు, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8 10 15 16 అండ్ 20. మరి ఎల్సిఎం అంటే ఏంటండి, చూడండి లీస్ట్ కామన్ మెథడ్, అవునా కాదా. మరి ఇప్పుడు లీస్ట్ అంటే వీటిలో చూడండి అన్నిటికన్నా చిన్న నెంబర్ అయి ఉండాలి, అవునా కాదా. మరి వీటన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటిది, చూడండి అన్నిటిలో చిన్న నెంబర్ ఎంత అంటే 220. మరి ఆ లీస్ట్ నెంబర్ ఏమై ఉండాలి, వీటన్నిటి చేత డివిజిబుల్ చేయాలి. మరి చూడండి 10తో 220 డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. నెక్స్ట్ 15 టేబుల్లో 220 వస్తుందా, రాదు, అవునా కాదు. ఎందుకని 15 టేబుల్లో రావాలంటే 5 టేబుల్లో 3 టేబుల్లో పోవాలి. 5 టేబుల్లో అయితే పోతుంది, 3 టేబుల్లో పోతుందా, పోదు. ఎందుకని 2 + 2 ఎంత 4, 3 మల్టిపుల్ కాదు. అంటే ఇది దేంతో మల్టిపుల్ కాదు, 15తో మల్టిపుల్ కాదు. సో నెక్స్ట్ తర్వాత చిన్న నెంబర్, వీటిలో చిన్న నెంబర్ ఎంత 240. మరి 240 అనేది 8 టేబుల్లో వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ 10 టేబుల్లో వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ 15 టేబుల్లో వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ 16 టేబుల్లో వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ 20 టేబుల్లో వస్తుందా, వస్తుంది. సో వెంటనే మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 240 ఆన్సర్గా తీసేసుకోవచ్చు అండి. వాడు ఏమంటున్నాడు, వీటన్నిటి చేత డివిజిబుల్ అయ్యే నెంబరు ప్లస్ చిన్న నెంబర్ కావాలి. వీటన్నిటి చేత డివిజిబుల్ అయ్యే చిన్న నెంబర్ ఎంత అంటే 240. ఇంకో నెంబర్ ఏదన్నా డివిజిబుల్ అయినా కానీ అది ఆన్సర్ కాదు. ఎందుకని నాకేం కావాలంట, ఎల్సిఎం. ఓకేనా, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, చిన్న నెంబర్ అడుగుతున్నాడు, లీస్ట్ నెంబర్. ఓకే,
సో అలా తీసుకోవచ్చు. లేదు సార్ మనం ప్రొసీజర్ ఎందుకు చేయకూడదు అంటే చేయొచ్చు, బట్ టైం పడుతుంది. మరి చూడండి ప్రొసీజర్ చాలామంది ఏం చేస్తారు అంటే 8 కామా నెక్స్ట్ 10 కామా నెక్స్ట్ 15 కామా నెక్స్ట్ 16 కామా 20. సో దీనికి ఎల్సిఎం కాబట్టి ఇవన్నీ ఏ టేబుల్లో పోతాయో సెర్చ్ చేస్తారు. ఏ టేబుల్లో పోతాయి? 2 టేబుల్లో. 2 4s 8 నెక్స్ట్ 2 5s నెక్స్ట్ 15 అంతే ఉంటుంది, నెక్స్ట్ 2 8s నెక్స్ట్ 2 10s. మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది అంటే 2 టేబుల్లో. 2 2s 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 15 నెక్స్ట్ 2 4s 8 నెక్స్ట్ 2 5s 10 నెక్స్ట్ మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది అంటే మళ్ళీ 2 టేబుల్లో. 1 నెక్స్ట్ 5 నెక్స్ట్ 15 నెక్స్ట్ 2 2s 4 నెక్స్ట్ మళ్ళీ 5. మళ్ళీ నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది అంటే 2 టేబుల్లో. 1 నెక్స్ట్ 5 నెక్స్ట్ 15 నెక్స్ట్ మళ్ళీ 1 నెక్స్ట్ 5. నెక్స్ట్ మళ్ళీ ఏ టేబుల్లో పోతుంది అంటే 5 టేబుల్లో పోతుంది. మరి 5 టేబుల్లో కాబట్టి 1 5 1s 5 నెక్స్ట్ 5 3s 15 1 నెక్స్ట్ 5 1s 5. మళ్ళీ నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో. 1 1 1 అండ్ 1. ఇలా వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళి వీటిని మల్టిపుల్ చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇలా తీసుకోవద్దండి. ఇది మనకి ఏమవుతుంది అంటే ఆన్సర్ ఇస్తుంది కానీ చాలా లాంగ్ పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? చూడండి దీన్ని మల్టిపుల్ చేసినా కానీ సేమ్ వస్తుంది. 2 2s 4 4 2s 8. ఓకేనా? 8 3s 24 5 into 2 అంటే 10 24 into 10 అంటే ఎంత? మళ్ళీ మనకి 240నే ఆన్సర్ రావడం జరుగుతుంది. అదే ఆన్సర్ వస్తుంది కానీ బట్ టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో అందుకే ఆప్షన్ని బట్టి మనం ఎలిమినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? రామా కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, ఓకే, అండ్ మోహన్ కెన్ డూ ఇట్ ఇన్ 15 days. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే టుగెదర్ కంప్లీట్ దిస్ సేమ్ వర్క్? సో ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఒక పర్సన్ పేరేంటి అంటే రామ, ఇంకొక పర్సన్ పేరేంటి అంటే మోహన్. మరి రామ ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు అంటే జస్ట్ 10 daysలో చేస్తాడు. ఒకవేళ మోహన్ అయితే అదే వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు అంటే 15 daysలో చేస్తాడు. అయితే వాడు ఏమంటున్నాడు అంటే రామ ప్లస్ మోహన్ అయితే అదే వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. ఓకే కదా? మరి ఇక్కడ మనం ఫార్ములా తీసుకుందాం. మనకు ఒకవేళ ఏ ప్లస్ బి అడిగినప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏ ప్లస్ బి అడిగినప్పుడు మనకి ఏ తెలుసు, బి తెలిసినప్పుడు ఏం చెప్పాం? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనే ఫార్ములాని యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అవునా కదా? సో ఈ ఫార్ములాని యూజ్ చేసేసి కూడా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ బిల్కి బదులు ఎవరు ఇచ్చారు? ఒక పర్సన్ పేరు రామ, ఇంకొక పర్సన్ పేరు మోహన్ అన్నాడు. సో అందుకే వాళ్ళని బేస్ చేసుకొని తీసుకుందాం. చూడండి మరి ఏ ప్లేస్లో రామ, సో రామ ఎన్ని డేస్? 10 days. నెక్స్ట్ బి ప్లేస్లో మోహన్ ఎన్ని డేస్? 15. నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే 10 + 15 అంటే ఎంత? జస్ట్ 25. మరి ఏ టేబుల్లో కట్ అవుతుంది సార్ అంటే 5 టేబుల్లో కట్ చేయొచ్చు కదా. 5 2s 10, నెక్స్ట్ 5 5s 25, నెక్స్ట్ 5 1s 5 దీంట్లో ఎన్ని టైమ్స్? 3 times. మరి 2 into 3, మరి 2 into 3 = ఎంత అంటే జస్ట్ 6 daysగా కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 60 days అంటే? ఎక్కడుందండి 6 days? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 36. చూడండి ఏమంటున్నాడు? ద సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, 20% and 30% ఆర్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింగిల్ డిస్కౌంట్? మరి ఇప్పుడు చూడండి డిస్కౌంట్స్ని బేస్ చేసుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు? అతను 3 discounts ఇచ్చాడంట. మరి ఈ 3 discounts ఒకే ఒక డిస్కౌంట్స్కి ఎంతకి ఈక్వల్ అంటున్నాడు. మరి చూడండి ఎప్పుడైనా సరే ఒక ఐటమ్ మనం ఎప్పుడు కొన్నా ఎంత కొంటాము? 100% కొంటాం లేదా 100 rupees కొంటాం. మరి ఫస్ట్ మనం అతనికి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 10%. అంటే మనం అతనికి ఇవ్వవలసిన అమౌంట్ 100 అయితే జస్ట్ 90 ఇస్తే సరిపోయింది అంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా? మనం పే చేయాల్సింది 100% అయితే 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 18 పే చేయాలి. నెక్స్ట్
మళ్ళీ ఒక 100% ఇచ్చాడు కాబట్టి మళ్ళీ మనం ఎంత పే చేయాలి, జస్ట్ 70% పే చేయాలి. మరి చివరిగా మనం ఎంత అమౌంట్ పే చేయాలనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి చూడండి, కట్ చేద్దాం. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మరి ఇక్కడ 0కి 0, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మరి ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్. చూడండి, 9 into 8 72. మరి 72 into 7, 7 into 2 14. సో అందుకే 4 రాసి 1 పక్కన పెట్టాను. నెక్స్ట్ 7 sevens 49, 49 1 అంటే ఎంత 50. సో అందుకే 504. మరి ఇక్కడ బై 10 ఉంది కదా, సో పాయింట్ పెడితే ఎంత అంటే 50.4%. చూడండి, మరి మనం ఎంత వస్తువులు పర్చేజ్ చేసాం, 100% పర్చేజ్ చేసాం. మరి వాళ్ళకి ఇస్తున్న అమౌంట్ మనం ఎంత ఇస్తున్నామంట, 50.4 ఇస్తున్నాం. మరి మనం ఇవ్వవలసిన అమౌంట్ 100 కదా, మరి వాళ్ళకి 50.4 ఇస్తున్నాము అంటే ఎందుకు 50.4 ఇస్తున్నాము అంటే వాడు మనకి ఏం చేశాడు, 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు. అంటే మనం కట్టాల్సింది 100కి బదులుగా 50.4 కడుతున్నాము అంటే వాడు మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 49.6% ఏం చేశాడండి, మనకి డిస్కౌంట్గా ఇచ్చాడు. సో మీరు 100 రూపీస్ కట్టొద్దు, నేను మీకు 3 డిస్కౌంట్స్ ఇచ్చాను. మరి 3 డిస్కౌంట్స్ ఇచ్చాను కాబట్టి మీరు కట్టవలసిన పేమెంట్ ఎంత అంటే జస్ట్ 50.4 అని చెప్తున్నాడు. మరి వాడు 50.4 కట్టమంటున్నాడు కదా 100కి, అంటే 49.6 ఏం చేశాడు, మనకి డిస్కౌంట్గా ఇచ్చాడు. మరి ఎక్కడుంది సార్ ఆ డిస్కౌంట్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 37. చూడండి ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ 12 boys ఈజ్ 10 years, అవుట్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ 11 boys ఈజ్ 9 years. ఓకే, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ది 12th boy. చూడండి, మొత్తం 12 మెంబర్స్ ఉన్నారంట. ఇక్కడ రాద్దాం, ఫస్ట్ అండ్ సెకండ్. మరి ఎంతమంది ఉన్నారంట, 12 మెంబర్స్. సో ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు. మరి ఈ 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఎంత అని చెప్తున్నాడు, 10. ఏంటిది ఇది, యావరేజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ 11 మెంబర్స్. మరి 11 మెంబర్స్ ఉన్నారంట. మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నాడు అంటే జస్ట్ 9. చూడండి, మరి 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమో 10. మరి నెక్స్ట్ అదే విధంగా 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 9. అయితే వాడు అడుగుతుంది 12th మెంబర్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మరి దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం కదా, దీని గురించి మనం 3-4 మెథడ్స్ చెప్పుకున్నాం. మరి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పుకున్నాం కదా. వీటి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 1 part. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్, 1 part. అవునా కాదా, చూడండి. మరి 1 into 10 అంటే ఎంత, 10. నెక్స్ట్ 1 into 11 అంటే ఎంత, 11. 10 plus 11. మరి 10 plus 11 అంటే ఎంత అంటే జస్ట్ 21. సో ఆ 12th పర్సన్ యొక్క ఏజ్ ఎంత ఉందని చెప్తున్నాడు అంటే జస్ట్ 21 years అంటున్నాడండి. మరి ఎక్కడుంది సార్ 21 years అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇలానే మనం చేయాలి, అంతేగాని మీరు వేరే వేరే ప్రొసీజర్స్ యూజ్ చేయొద్దండి. ఓకేనా. నేను అక్కడ మీకు క్లారిటీగా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఈజీగా ఉన్న మెథడ్ని ఫాలో అయిపోతున్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38. చూడండి ఏమంటున్నాడు, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 30 meters అండ్ బ్రెడ్త్ ఈజ్ 20 meters. ఓకే, ఫైండ్ ది పెరిమీటర్. మరి ఇక్కడ వాడి దగ్గర ఏముందంట, రెక్టాంగులర్. మరి రెక్టాంగులర్ అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో వాటిని రెక్టాంగులర్గా మాట్లాడుకున్నాం. మరి దానికి నేను డయాగ్రామ్ గీస్తున్నా, దీన్ని నేను ఏమని చెప్తున్నాను అంటే రెక్టాంగులర్ అంటాం. మరి రెక్టాంగులర్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు. మరి ఇక్కడ లెంత్ ఎంత, 30 అంట. సో 30 meters. నెక్స్ట్ ఇది కూడా ఎంత ఉంటుంది, 30 ఉంటుంది, రెండు ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ తర్వాత బెర్త్. మరి బెర్త్ ఎంత అంట, జస్ట్ 20 meters అండ్ 20 meters. వాడు అడుగుతుంది ఏంటిది, పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటిది, ఈ చుట్టూ ఉన్న ఏరియాని మనం పెరిమీటర్ అంటాం, చుట్టూ కొలత అంటాం. మరి ఆ పెరిమీటర్ మొత్తం ఎంత ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 20,
20 ప్లస్ 30 50, 50 ప్లస్ 20 70, 70 ప్లస్ 30 అంటే 100. సో వెంటనే మనం 100ని ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదు సార్ మనం ఫార్ములా యూజ్ చేద్దామంటే రెక్టాంగులర్కి పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. మరి రెక్టాంగులర్లో పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే P ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ B. ఓకేనా? మరి ఇక్కడ 2 అంటే ఏంటి సార్ అంటే 2నే. మరి లెంత్ అంటే ఎంత చూడండి 30. నెక్స్ట్ బెర్త్ అంటే ఎంత 20. సో ఈ రెండింటిని కలుపుదాం. 20 ప్లస్ 30 అంటే 50. మరి 2 ఇంటూ బ్రాకెట్లో 50. మరి 2 ఇంటూ 50 అంటే జస్ట్ మనం ఎంత అని చెప్పొచ్చండి 100 మీటర్. సో దాని యొక్క పెరిమీటర్ మనం ఎంతగా మాట్లాడుకోవచ్చు అంటే 100గా మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 100 అంటే మరి ఎక్కడుందండి 100? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? లేదు నేను ఈ చుట్టూ ఉన్నదాన్ని స్పేస్ని యాడ్ చేస్తాను అన్న యాడ్ చేసినా నో ప్రాబ్లం. ఎలా అయినా మనకు ఆన్సర్ అయితే అదే వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 39. ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 2197. మరి ఇప్పుడు ఇది క్యూబ్ రూట్ ఎంత అంటున్నాడు అంటే ఇది ఏ నెంబర్ యొక్క క్యూబ్ అని అడుగుతున్నాడు. మరి దీనికి మనం షార్ట్ కట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏం షార్ట్ కట్ చెప్పుకున్నాము చూడండి, ఇక్కడ రాస్తున్నా 2197. మరి చూడండి యూనిట్ డిజిట్. మరి ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది 7. మరి యూనిట్ డిజిట్ 7 ఉంది అంటే మరి ఏమొస్తుంది అంటే 7కి ఏమొస్తుంది 3 వస్తుంది అని చెప్పుకున్నాం. మరి 3కి ఏమొస్తుంది 7 వస్తుంది అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ చివరిలో 7 ఉంది కాబట్టి ఈ 7 దేని వల్ల వచ్చింది అంటే 3 వల్ల వచ్చింది. సో అందుకే 3 అని రాశాను. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పారు, మనం అనుకుంటుంది క్యూబ్ కాబట్టి ఒక 3 ప్లేసెస్ ఏం చేయాలి వదిలేయాలి. స్క్వైర్కి అయితే 2 ప్లేసెస్ వదిలేయాలి, క్యూబ్కి అయితే 3 ప్లేసెస్ వదిలేయాలి. మరి 3 ప్లేసెస్ వదిలేసాం, ఎంత మిగిలింది 2. మరి 2 అనేది ఏ క్యూబ్కి దగ్గరలో ఉంది 1 క్యూబ్. అవునా కదా, 1 క్యూబే కదా, 1 క్యూబ్కి దగ్గరలో ఉంది. మరి 1 క్యూబ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 13. అంటే ఇది దేని క్యూబ్ అంటే 13 క్యూబ్గా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 13 అంటే ఎక్కడుందండి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 18,440 రూపీస్ ఎట్ 15% పర్ యానం ఫర్ 4 years. ఇప్పుడు ఏమంటున్నాడు, వాడికి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంట. మరి ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటిది, ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ PTR బై 100. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. సో వాడు అడుగుతుంది కూడా మనల్ని ఇంట్రెస్టే. మరి P అంటే మనకు తెలుసా, చెప్తున్నాడు ఎంతో అమౌంట్. నెక్స్ట్ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా, ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం పీరియడ్ ఉందా, మరి టైం పీరియడ్ ఎంత 4 years, అది కూడా ఇచ్చాడు. సో మనం జస్ట్ వాటిని దాంట్లో మెన్షన్ చేస్తే అయిపోయింది. సో ఇక్కడ అందుకే మెన్షన్ చేస్తున్నాను చూడండి. మరి I ఈజ్ ఈక్వల్, మరి P అంటే ఎంతో చూడండి 18,440 ఇంటూ టైం ఎంత 4 years. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/100. మరి ఇప్పుడు ఒకసారి కట్ చేద్దాం చూడండి. మరి 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది 5 టేబుల్లో. 5 3s 15. నెక్స్ట్ 5 2s 10. నెక్స్ట్ 2 1s 2 దీంట్లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. మరి 2 3s ఎంత అంటే 6. సో అందుకే దీన్ని ఇంటూ చేద్దాం చూడండి 1844 ఇంటూ 6. మరి చూడండి దీన్ని ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది చూడండి. 6 4s 24. మరి 24 కాబట్టి 4 తీసుకొచ్చి రాసి 2 అక్కడే ఉంచాను. మళ్ళీ 6 4s 24. 24కి 2 కలిపితే 26. మరి 26 కాబట్టి 2 అక్కడే ఉంచి 6 రాశాను. నెక్స్ట్ 6 8 48. 48కి 2 కలిపితే 50. సో 0 రాసేసి 5 ఇక్కడ ఉంచాను. నెక్స్ట్ తర్వాత చూడండి 1 ఇంటూ 6 6. 6కి ఒక 5 కలిపితే ఎంత అంటే 11. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 11064. మరి 11064 ఎక్కడుంది సార్ అంటే
ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ 12, 15, 18, 21. మరి ఈ నెంబర్కి ఏం కావాలంట? హెచ్సిఎఫ్ కనుక్కోమంటున్నాడు. చూడండి, హెచ్సిఎఫ్ కనుక్కుందాం. మరి 12, 15, నెక్స్ట్ 18, నెక్స్ట్ 21. మరి హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? ఇవన్నీ కలిపి ఏ టేబుల్లో పోతాయో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. మరి ఇవన్నీ కలిపి ఏ టేబుల్లో పోతాయి? 3 టేబుల్లో. 3 4s 12, నెక్స్ట్ 3 5s 15, నెక్స్ట్ 3 6 18, నెక్స్ట్ 3 7s 21. తరువాత ఇవన్నీ ఏదన్నా టేబుల్లో పోవాలి. అలా ఎంతవరకు వెళ్తే అంతవరకు చేసుకుంటూనే వెళ్ళాలి. మరి ఈ దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఏదన్నా టేబుల్లో వస్తుందా? ఏ టేబుల్లో రాదు. మరి ఎక్కడితో ఎండ్ అయిపోతుంది? 3తోనే ఎండ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏమని చెప్పొచ్చు అండి? 3గా మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 3 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? లేదు సార్ నేను ఆప్షన్ బేస్డ్ వెళ్తాను అంటే ఆప్షన్ బేస్డ్ కూడా వెళ్ళొచ్చు. అవునా కాదా? మరి ఏమంటున్నాడు? వీటన్నిటినీ ఏమై ఉండాలి? చూడండి, వీటన్నిటికీ ఫ్యాక్టర్ అయ్యే నెంబర్ కావాలి. మరి చూడండి 6. మరి 6 చూసినట్లయితే 6 అనేది 12 టేబుల్లో రాదు. 12 టేబుల్లో వస్తుంది కానీ 15 టేబుల్లో రాదు. మరి 21 టేబుల్లో కూడా 6 అనేది రాదు. అందుకే 6 ఎలిమినేటెడ్. నెక్స్ట్ 12 చూద్దాం. 12 అనేది 12 టేబుల్లో వస్తుంది. 18లో వస్తుంది. 18కి ఫ్యాక్టర్ అవుతుంది. మరి 15కి అవుతుందా? అవ్వదు. 21కి అవుతుందా? అవ్వదు. సో అందుకే దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8. మరి 8 ఏమన్నా ఫ్యాక్టర్ అవుతుందా? ఈ వీటిలో దేనికి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 3 చూడండి. మరి 3 అనేది 12కి ఫ్యాక్టర్, మరి 15కి ఫ్యాక్టర్, నెక్స్ట్ 18కి ఫ్యాక్టర్ అవుతుంది, నెక్స్ట్ 21కి కూడా అవుతుంది. సో అందుకే ఆన్సర్ మనం ఏం తీసుకోవచ్చు అంటే 3ని తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా అయినా ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 28 డజన్స్ బనానా ఆర్ ఈక్వల్ ఇన్ ఏ written 1 week, then how many bananas will be required for 47 days? మరి చూడండి ఏమంటున్నాడో. ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? 28 డజన్స్. మరి 28 డజన్స్ బనానాస్ ఎన్ని రోజులు యూజ్ చేస్తారంట? 1 వీక్ యూజ్ చేస్తారంట. మరి 47 డేస్కి మొత్తం ఎన్ని బనానాస్ కావాలి అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. వాడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 1 వీక్కి మొత్తం ఎన్ని బనానాస్ యూజ్ చేస్తారు? ఓకేనా? ఒక కాలేజో ఒక స్కూలే ఉంది అనుకుందాం. మరి దాంట్లో ఏం చేస్తున్నారంట? 1 వీక్లో 28 డజన్స్ బనానాస్ని స్టూడెంట్స్ అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక్కడ రాద్దాం. 1 వీక్ అంటే ఎంత? 7 డేస్. మరి 7 డేస్లో ఎన్ని బనానాస్ని యూజ్ చేస్తారంట? 28 డజన్స్ని ఏం చేస్తారు? వాళ్ళే యూజ్ చేసేసుకుంటారు. మరి 7 డేస్కి వచ్చేసి 28 డజన్స్ యూజ్ చేస్తే పర్ డే 1 డేకి ఎన్ని డజన్స్ని వాళ్ళు యూజ్ చేస్తారు లేదా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మరి చూద్దాం. చూడండి, 7 1s 7. దీంట్లో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. ఓకేనా? 1 into 4 అంటే ఎంత అంటే 4. అంటే మనకేమర్థమవుతుంది అంటే ఒక రోజుకి వాళ్ళు ఎన్ని డజన్స్ తీసుకుంటారు? 4 డజన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవునా కాదా? మరి ఒక రోజుకి వచ్చేసి 4 డజన్స్. మరి 4 డజన్స్ని ఏమని రాయొచ్చు? 1 డజన్కి వచ్చేసి 12 కదా. 4 into 12 48. అంటే ఒక డేలో వాళ్ళు మొత్తం ఎన్ని బనానాస్ని యూజ్ చేస్తారు అంటే 48 బనానాస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మరి ఇక్కడ మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి? 47 డేస్ ఉన్నాయి. మరి 47 డేస్లో ఎన్ని బనానాస్ని వాళ్ళు యూజ్ చేస్తారు అనేది క్వశ్చన్. మరి ఇక్కడ రాద్దాం దాన్నే. 1 డేకి వాళ్ళకి ఎన్ని బనానాలు కావాలి? 48 బనానాస్ కావాలి. డజన్స్ అయితే 4 డజన్స్ కావాలి. వాడు బనానాస్ అడిగాడు కాబట్టి బనానాస్ తీసుకుందాం. చూడండి, 1 డేకి 48 బనానాస్ని యూజ్ చేస్తారు. మరి 41 డేస్. మరి మన దగ్గర ఎన్ని డేస్ ఉన్నాయి? 41 డేస్ ఉన్నాయి. 41 డేస్కి ఎన్ని బనానాస్ యూజ్ అవుతాయి అనేది క్వశ్చన్. మరి చూడండి, 47 into 48 ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ రాస్తున్నా 47 into 48. 8 into 7
56 మరి 6 రాసి 5 పక్కన పెడదాం. నెక్స్ట్ చూడండి 8 4 32, నెక్స్ట్ 7 4 28. మరి చూడండి ఈ 28కి 32 కలిపాము అనుకో 60, మరి 60 ఒక 5 అంటే ఎంత 65. సో 5 తీసుకొచ్చి ఇక్కడ రాసి 6 అక్కడే ఉంచుదాం. 4 × 4 16, మరి 16కి ఒక 6 కలుపుదాం. 16కి 6 కలిపితే ఎంత అంటే 22. సో 2256 అంటే 47 డేస్లో వాళ్ళకు మొత్తం ఎన్ని బనానాస్ కావాలి అంటే 2256 బనానాస్ ఏమవుతుందంట వాళ్ళకి కావాలి, లేదా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ ప్లేస్లో అని చెప్తున్నాడు. ఓకేనా. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి ఏమంటున్నాడు, ఫిల్ ది బ్లాంక్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్. చూడండి ఏమంటున్నాడు, వీటిని ఫిల్ చేయమంటున్నాడు అండి. చూడండి 39 తర్వాత ఏం చేశాడు 40 వదిలేశాడు, తర్వాత 41 రాశాడు. 41 తర్వాత 42 వదిలేసి 43 రాశాడు. 43 తర్వాత 44 వదిలేసి 45 రాశాడు. మరి నెక్స్ట్ 45 తర్వాత 46 వదిలేసి నేను ఎంత రాయాలి అంటే 47 రాయాలి. ఇవన్నీ ఏం లేదండి ఆడ్ నెంబర్స్, అవునా కదా. 41 తర్వాత 39 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 41, 41 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 43, 43 తర్వాత వచ్చే ఆడ్ నెంబరు 45, 45 తర్వాత వచ్చే ఆడ్ నెంబరు 47. సో 47 మనం ఆన్సర్గా తీసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 47 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా. ఆడ్ నెంబర్స్ అడుగుతున్నాడు అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఫైండ్ ది లార్జెస్ట్ 5-digit నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 17. మరి 17తో డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ నెంబర్ బిగ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. మరి 4-digit నెంబర్ అయి ఉండాలి, 5-digit నెంబర్ అయి ఉండాలంట. మరి ఇక్కడ 5-digit నెంబర్ అని వాడే మెన్షన్ చేస్తున్నాడు. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇది 5-digit నెంబరా 004 అంటే 4-digit నెంబరే అయినా 4 అది 4 అనేది 17 టేబుల్లో రాదు. సో వీటిలో ఏదన్నా ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. సో నేను ఫస్ట్ దేన్ని చూస్ చేసుకుంటున్నా, ఆప్షన్ బిని చూస్ చేసుకున్నా. చూడండి ఇక్కడ రాస్తానా 9 9 9 9 అండ్ 4. మరి ఇది 17 టేబుల్లో కట్ అవుతుందో లేదో చూస్తా. చూడండి 17 5s ఎంత అంటే 85. మరి 85 పోతే ఎంత మిగిలి చూడండి, 9లో నుంచి 5 పోతే ఎంత అంటే 4. మరి ఇక్కడ 4ఏనా 4. నెక్స్ట్ 9లో నుంచి 8 పోతే ఎంత అంటే 1. నెక్స్ట్ తర్వాత ఇంకో 1 తీసుకొని వచ్చి ఇక్కడ పెడదాం. సో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్ పోతుంది. ఓకేనా. 17th టేబుల్ అనేది రావాలి, రాకపోతే మనం ఏం చేయలేము. 17 8s ఎంత అంటే 136. ఓకేనా. 136 తీసేద్దాం. చూడండి 9లో నుంచి 6 పోతే 3. నెక్స్ట్ చూడండి 4లో నుంచి 3 పోతే 1. మళ్ళీ ఎంత ఉంది సార్ అంటే 9 ఉంది, మళ్ళీ 9 తీసుకున్నాను. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది 17 8s. 17 8s ఎంత అంటే మళ్ళీ 136. మళ్ళీ ఎంత మిగిలింది సార్ అంటే 3 మిగిలింది. నెక్స్ట్ ఇక మిగిలిపోయిన నెంబర్ ఎంత 4. మరి 17 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. మరి 17 2s ఎంత అంటే 34. 34 నుంచి 34 పోతే ఎంత 0 వస్తుంది. మరి ఏమొచ్చింది రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మరి ఇది ఏమవుతుంది అంటే 17 మల్టిపుల్ అవుతుంది. మరి 17 మల్టిపుల్ అయ్యే అతి పెద్ద నెంబర్ ఏం చెప్పొచ్చు అంటే బి అనే ఆప్షన్ తీసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమని ఇదే ఎందుకు తీసుకున్నారు సార్, ఇది కాకూడదా అంటే కాదండి. ఎందుకని చూడండి, ఇది 17తో డివిజిబుల్ అయింది. తర్వాత ఈ నెంబర్కి వెళ్ళాలి అంటే ఎంత కలిపాము, జస్ట్ 5 కలిపాము. మరి 17తో మల్టిప్లై అయ్యేదానికి 5 కలిపితే 17 మల్టిపుల్ అవుతుందా, అవ్వదు. మరి ఈ నెంబర్ చూడండి, మరి ఇది 994 అంటే 6 6 + 13 6 + 13 అంటే దీనికి ఎంత కలిపాము 19 కలిపాము. 19 కలిపితే ఇది 17 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ అవుతుందా, అవ్వదు. సో అందుకే దీన్ని కూడా మనం ఆన్సర్ తీసుకోము. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 45 గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఈజ్ 12 centimeters,
ఓకే, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. మరి ఇక్కడ సైడ్స్ ఇచ్చాడండి. సైడ్ అంటే ఏంటి? భుజం. మరి ఏ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12 సెంటీమీటర్. ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. సో ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయండి. ఇలా ఈక్వల్గా ఉన్నదాన్ని ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటాం. మరి దానికి వాడికి ఏం కావాలంటే ఏరియా. మరి ఈక్వలేట్ ట్రయాంగిల్లోకి ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే √3/4 ఏ స్క్వేర్ అనేది ఫార్ములా అవుతుంది. ఏరియాకి మన దగ్గర ఉన్న ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములాని యూజ్ చేసేసి మనం వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. మరి ఇక్కడ చూడండి, √3 అంటే √3నే, /4 అంటే 4a, ఏ స్క్వేర్. మరి ఏ వాల్యూ ఎంత మనకు తెలుసు కదా 12 అని, అందుకే 12 × 12. సో కట్ చేద్దాం. చూడండి, 4 ones 4 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 3 × 12, 12 3s ఎంత అంటే 36. సో 36 √3ని మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఏరియా ఎంత అని చెప్తున్నాడు అంటే 36 √3. మరి ఎక్కడుంది సార్ ఆ 36 √3 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ 46. చూడండి ఏమంటున్నాడు. రామా వాక్స్ 5 kilometers north from place A, okay, then took a left turn, walk 3 kilometers, and then took a right turn and walk 2 kilometers, and then took right turn 3 kilometers to reach the another place. Okay, find the distance between the A to B. మరి చూడండి, ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఒక పర్సన్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి అలా అలా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఓకేనా, ఆ 2 ప్లేసెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇక్కడ మనం రాద్దాం. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈస్ట్ ఎటువైపు, నార్త్ ఎటువైపు, సౌత్ ఎటువైపు కూడా తెలియకపోవచ్చు. సో అందుకోసం ఇక్కడ రాద్దామండి. దీన్నేమో నార్త్ అంటాము, దీన్నేమో సౌత్ అంటాం, దీన్నేమో ఈస్ట్ అంటాము, దీన్నేమో వెస్ట్ అంటాం. ఓకేనా, మరి అయితే ఒక పర్సన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? ఏ అనే పాయింట్. సో ఇక్కడ దీన్ని నేను ఏమంటున్నాను అంటే ఏ అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. మరి ఏ నుంచి స్టార్ట్ అయ్యి అతను ఎటు వెళ్తున్నాడు అంటే 5 kilometers నార్త్. నార్త్ అంటే ఎటు? పైకి. సో ఇలా పైకి 5 kilometers వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ 5 kilometers వెళ్ళిన తర్వాత ఏమయ్యాడంట? టుక్ లెఫ్ట్ టర్న్. మరి లెఫ్ట్ వైపు వెళ్ళాడంటే ఎన్ని కిలోమీటర్స్? 3. సో లెఫ్ట్ కాబట్టి ఇటువైపు వెళ్తున్నా. సో లెఫ్ట్ ఏం చేశాడు అంటే 3 kilometers రన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు? టుక్ రైట్. మరి ఇప్పుడు అతను ఎటు వెళ్తా ఉన్నాడు? ఇటువైపు వెళ్తున్నాడు. సో ఇటువైపు నుంచి మళ్ళీ ఏం చేశాడంట? రైట్ సైడ్ వెళ్ళాడు. రైట్ సైడ్ ఎంత? 2. సో అందుకే రైట్ సైడ్ 2 kilometers వెళ్ళాడు. ఓకే, మరి 2 kilometers వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంట? మళ్ళీ రైట్ సైడ్ ఇంకో 3 వెళ్ళాడు. అంటే సో పర్సన్ ఇలా పైకి ట్రావెల్ చేస్తున్నాడు. మరి రైట్ అంటే ఇటు, మళ్ళీ రైట్ ఇటు. సో రైట్ ఇటు కాబట్టి ఇలా ఇలా ఒక 3 వచ్చాడు. మరి 3 వచ్చాడు కాబట్టి జస్ట్ ఇక్కడికి వస్తాడు. దీన్ని మనం 3 kilometersగా అనుకుంటాం. సో ఈ ఏరియా పేరే బి. ఇక్కడికి వచ్చేసి ఆగిపోయాడు. సో ఇప్పుడు అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్. మరి ఏ నుంచి బి కంటే ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. మరి బి అనే పాయింట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది. మరి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. చూడండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 5. సో 5 kilometers ప్లస్ నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ కావాలి. చూడండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత ఉంటుంది? 2 kilometers ఉంటుంది. సో అతను ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ మరి చూడండి, ఇక్కడ నుంచి ఏమో 5 kilometers, అక్కడ నుంచి అటు ఒక 2 kilometers. మరి మొత్తం ఎంత కిలోమీటర్స్ అంటే జస్ట్ 7 kilometers. అంటే అతను ట్రావెల్ చేయాల్సింది ఎంత? 7 kilometers మాత్రమే. అతను తెలియక అటువైపు ఇటువైపు వెళ్ళడం వల్ల ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు. ఓకేనా, బట్ వాడు అడుగుతుంది ఏంటి అంటే ఏ టు బి డిస్టెన్స్. మరి ఏ నుంచి బీకున్న యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అని చెప్పాలి అంటే 7గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి ఏమంటున్నాడు. ఫిల్ ది బ్లాంక్స్ ఇన్ ది గివెన్ ఆర్డర్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్ 64, 32, 16 అండ్ 8. మరి చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదండి, చూసిన వెంటనే చెప్పొచ్చు. 64 నెక్స్ట్ 32 అయింది,
32 నెక్స్ట్ 16 అయింది, 16 నెక్స్ట్ 8 అయింది. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 16 32 అయింది అంటే ఏం చేశాడు, డివైడెడ్ బై 2 చేశాడు. ఓకే, మరి 32 16 అయింది అంటే 32ను కూడా ఏం చేశాడు, డివైడెడ్ బై 2 చేశాడు. మరి 16 కూడా ఏం చేశాడు, డివైడెడ్ బై 2 చేశాడు. మరి 16లో హాఫ్ ఎంత, 8. మరి ఇప్పుడు 8లో మనం కూడా ఏం చేయాలి, హాఫ్ చేయాలండి. మరి 8లో హాఫ్ ఎంత అంటే ఎంత వస్తుంది, 4. సో మన ఆన్సర్ కూడా ఏమవుతుంది సార్ అంటే 4గా మాట్లాడుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 4 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి ఏమంటున్నాడు. ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ ఏ గర్ల్ సెడ్ దిస్ ఈజ్ ఈ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ మై అంకుల్స్ ఫాదర్. ఓకే, దెన్ హౌ ఈజ్ బాయ్ రిలేటెడ్ టు గర్ల్. మరి చూడండి ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఏం చేస్తున్నారు అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట. మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చూడండి, ఇంట్రడ్యూసింగ్ ఏ బాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎవరు, ఏ గర్ల్. మరి ఆ గర్ల్ ఏమంటుందంట, గర్ల్ సెడ్. మరి గర్ల్ ఏమని మాట్లాడుతుందో చూడండి. దిస్ ఈజ్ సన్ ఆఫ్ మై డాటర్ ఆఫ్ అంకుల్స్ ఫాదర్. ఓకేనా, దెన్ హౌ ఈజ్ బాయ్ రిలేటెడ్ టు ఏ గర్ల్. మరి ఈ గర్ల్ ఏం చెప్తుంది చూడండి, ఈ పర్సన్ ఎవరు అంటే డాటర్ ఆఫ్. మరి ఎవరు డాటర్ అంట చూడండి ఏమంటున్నాడు, ఫాదర్స్ అంకుల్. అంటే వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, అంటే ఆ పర్సన్ కి ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్ అంకుల్ ఉంటారు కదా, ఆ అంకుల్ యొక్క డాటర్ కి సన్ అంట. మరి అంకుల్ కి డాటర్ యొక్క సన్ అంటే మరి ఆమెకి ఏమవుతారు అంటే ఆ పర్సన్ కి ఏమవుతారు, సన్ ఇన్ లా అవుతారు. అవునా కదా. మరి సన్ ఇన్ లా అనేది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది. కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా తీసుకోవాలి. అంతేగాని దీనికోసం డయాగ్రామ్ అవేం తీసుకోవద్దండి. ఓకేనా, దీన్ని జస్ట్ మనం ఎజంప్షన్ చేసుకొని మైండ్లో ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా, మై ఫాదర్స్ సన్. ఓకేనా, మై ఫాదర్స్ సన్ డాటర్ అన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే మనం ఏంది అంటే డయాగ్రామ్ గీయద్దు. మై ఫాదర్ అంటే మా ఫాదర్ వాళ్ళ సన్. మై ఫాదర్ వాళ్ళ సన్ అంటే నేను కానీ మా బ్రదర్ కానీ. ఓకేనా, వాళ్ళ యొక్క సన్ అంటే నాకు సన్ అన్న అవుతాడు, లేకపోతే మా బ్రదర్ కొడుకైనా సరే నాకేమవుతాడు, సన్నే అవుతాడు. సో అలా ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సన్ ఇన్ లా అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, కంప్లీట్ ది సీక్వెన్సీ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్ DKY FJW HIU JHS. ఓకేనా, చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చండి. డి తర్వాత ఏమొస్తుంది, ఈ వదిలేసి ఎఫ్ రాశాడు, ఎఫ్ తర్వాత జీ వదిలేసి హెచ్ రాశాడు, హెచ్ తర్వాత ఐ వదిలేసి జే రాశాడు, జే తర్వాత కే వదిలేసి మనం ఏం రాయాలి, ఎల్ రాయాలి. ఎల్ అనేది ఇక్కడ లేదు. సో వీటిని బేస్ చేసుకొని మనం వెంటనే ఆన్సర్ కూడా చెప్పేయచ్చు. ఓకేనా, వీటన్నిటిని రాయాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం రాద్దాం. మరి చూడండి, DKY నెక్స్ట్ FJW నెక్స్ట్ HIU నెక్స్ట్ JHS. మరి ఇక్కడ రాద్దాం, నెంబర్స్ రాద్దాం, కావాలంటే నెంబర్స్ రాసుకోవచ్చు. D అంటే 4, K అంటే 11, Y అంటే 24 25. నెక్స్ట్ F అంటే 6, J అంటే 10, W అంటే 23, H అంటే 8, I అంటే 9, U అంటే 21, నెక్స్ట్ J అంటే 10, H అంటే 8, S అంటే 19. మరి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేశాడు, +2 నెక్స్ట్ మళ్ళీ +2 నెక్స్ట్ +2 10కి మనం కూడా ఏం చేయాలి, ఇంకొక 2, 10కి 2 కలిపితే 12. మరి 12నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత చూడండి, 11 10 అయింది, 11 10 అయింది అంటే -1, 10 9 -1, 9 8 అంటే -1. సో 8లోంచి -1 అంటే ఏంటిది 7. మరి 7నే మనం ఏం చెప్పొచ్చు అంటే జి, ఎల్జి. మరి ఎల్జి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది. సో వెంటనే తీసుకోవచ్చు. లేదు సార్ మిగిలిన స్టెప్ కూడా చేద్దామంటే చేద్దాం. మరి చూడండి, 25 ఉన్నది 26 అయింది, 23 అయింది అంటే ఒక 2 లెస్ అయింది.
23 21 అయిందంటే ఒక 2 లెస్ అయింది. నెక్స్ట్ 21 ఉన్నది 19 అయ్యింది అంటే అది కూడా ఒక 2 లెస్ అయింది. మరి 19 నుంచి మనం కూడా ఒక 2 లెస్ చేద్దాం. 19 నుంచి ఒక 2 లెస్ చేస్తే 16 వస్తుంది. మరి ఆ 16నే మనం 19 నుంచి 2 లెస్ చేస్తే ఎంత 17 కదా. మరి ఆ 17నే మనం ఏమని చెప్పొచ్చు, క్యూ అని చెప్పొచ్చు. సో LGQ అనేది మన ఆన్సర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ యాన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ బాక్సర్ ఈజ్ కోడెడ్ యాజ్ AQWGQ, ఓకే, దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ది వర్డ్ VISIT. చూద్దాం విజిట్ కి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. మరి ఆ రెండింటి మధ్య ఏ రిలేషన్ ఉందో ఒకసారి మనం చూద్దామండి. బాక్సర్ అంట, BOXER బాక్సర్. మరి బాక్సర్ని ఏమని రాశాడు ఇక్కడ రాద్దాం, AQ, ఓకే, WG అండ్ Q, ఓకేనా. సో ఇక్కడ నెంబర్స్ రాద్దాం. B అంటే 2, O అంటే 15, X అంటే 24, E అంటే 5, R అంటే 18. నెక్స్ట్ A అంటే 1, Q అంటే 17, W అంటే 23, G అంటే 7, Q అంటే 70. మరి రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఒకసారి చూద్దాం. 2 అనేది 1 అయింది అంటే ఏం చేశాడు అంటే -1. 15 17 అయ్యింది అంటే ఏం చేశాడు అంటే +2. నెక్స్ట్ 24 23 అయింది అంటే -1. నెక్స్ట్ 5 అనేది 7 అయ్యింది అంటే +2. నెక్స్ట్ 18 17 అయ్యింది అంటే -1. అంటే చూడండి -1 +2 -1 +2 -1. సో ఇదే కాన్సెప్ట్ వాడు వెళ్తా ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం కూడా ఇక్కడ రాద్దాం. చూడండి విజిట్. మరి విజిట్కి కోడ్ ఏంటిది అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి మరి ఇక్కడ ఏం చేశాడు, ఒకటి లెస్ చేయాలి. మరి V కంటే ముందు లెటర్, మరి V కంటే ముందు లెటర్ ఏంటి, U, అందుకే U రాసేసాను. మళ్ళీ నెంబర్స్ రాయడం ఎందుకు, టైం వేస్ట్ అని. సో U అనేది ఇక్కడ లేదు ఇక్కడ లేదు. సో ఈ రెండింటి లేదన్న ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేశాడు, 2 కలపాలి. Iకి 2 కలుపుదాం. 9కి 2 కలిపితే ఎంత 11. మరి 11 అంటే ఏంటిది K, అందుకే 2 చోట్ల K ఉంది. నెక్స్ట్ S అంటే ఎంత 19. 19 నుంచి ఏం చేయాలి, ఒకటి తీసేయాలి. మరి 19 నుంచి ఒకటి తీసేస్తే ఏం వస్తుంది 18 వస్తుంది. మరి 18నే మనం ఏమని చెప్తాం, R అని చెప్తాం. UKR. మరి ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. మరి UKRKS. మరి UKRKS అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం ఈ నెంబర్స్ ఇవన్నీ వేయొద్దండి. చూసిన వెంటనే 1 or 2 మైనస్ చేయడమో ప్లస్ చేయడమో లేకపోతే వాటి తర్వాత వచ్చే నెంబర్స్ తీసుకోవడమో లేకపోతే వోవెల్స్ తర్వాత వచ్చే నెంబర్స్ ఏదన్నా మనకు చూసిన వెంటనే ఏదన్నా తెలిసిపోయే క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, అలాంటి వాటి కోసం మనం టైం వేస్ట్ చేయొద్దు. మనం ఏం చేయాలంటే వెంటనే వాటిని చూసిన వెంటనే మనం మైండ్లో అజంప్షన్ చేసుకొని ఆన్సర్ చేయాలి. అంతేగాని వాటికి క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ కూర్చొని నెంబర్స్ అన్నీ రాసాము అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.